చాలా మందే ఉన్నారు నాన్న. కానీ నిన్నే అడిగిందంటే ఆ కంఫర్ట్ నీ జయత్రి, హలో. ఏం డల్గా మాట్లాడుతున్నావు? బాగా హెడేక్గా ఉంది, ప్లస్ కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. అదేం సడన్గా? నేనేమైనా కోరి తెచ్చుకున్నానా? సడన్గా అంటే నాకేం తెలుసు. ఓకే ఓకే ఓకే, టాబ్లెట్స్ వేసుకో, హెడేక్కి పెయిన్ కిల్లర్స్ తీసుకో, బాగా రెస్ట్ తీసుకో, అప్పటికాని తగ్గదు. సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓ అవునా, నాకు అసలు తెలియలేదులే అలా చేయాలని. ఓకే ఫైన్, బాయ్. అలా కట్ చేసిందేంటి? ఏంటి? హలో, ఏం జయత్రి సడన్గా కాల్ కట్ చేసావు? నేనేం చేస్తే నీకెందుకు, ఎలా పోతే నీకెందుకు, యాజ్ ఇఫ్ యూ కేర్. ఏం జయత్రి అలా అంటున్నావు? అరే నాకు హెడేక్, ఒంట్లో బాగాలేదు అంటే టాబ్లెట్స్ వేసుకో అని చెప్తావా? మరి ఇంకేమనాలి, సినిమాకి వెళ్దాం రా అనాలా? కాస్త ఇంటికి వచ్చి నన్ను కలిసి ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అనాలనిపించలేదా? ఇంట్లో ఒక్కతే ఉంది పాపం, ఎవరూ లేరు, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను, ఇలాంటివి ఏవి లేవు. బా, అదే మా ఇంట్లో అయితే ఈ పాటికి జస్ట్ తుమ్మితే చాలు అందరు వాళ్ళ పనులన్నీ వదులుకుని నా దగ్గరకు వచ్చేసేవాళ్ళు. టాబ్లెట్స్ నుంచి సొంటి కాఫీ వరకు అన్ని చేసి పెట్టేవారు. ఇక్కడేమో ఒక్కదానే ఉంటున్నాను, ఏం చేసుకోలేకపోతున్నాను. అయినా నీకెందుకులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. జయత్రి నువ్వు ఎలాగో రెస్ట్ తీసుకుంటున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకంటే రావట్లేదు. ఇప్పుడు ఏం నీ దగ్గర రావాలి అంతే కదా? వస్తే నాకు ఫోన్ పెట్టాయి, ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది. హ్మ్. అమ్మో, ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే ఆ రీజన్తో మళ్ళీ క్లాస్ పెరుగుతుంది. ఫ్రూట్స్ తీసుకెళ్దాం. అందుకే చెప్తూనే ఉన్నా డాన్స్ వద్దు వద్దు అని. జైత్రి ఎలా ఉంది ఇప్పుడు? విన్నావా నా మాట? శోభ నిజంగానే వచ్చావా? ఆ. అంత క్లాస్ వీక్ అక్కడ రాకుండా ఉంటానా? ఇదిగో, ఇంతకు ఎలా ఉంది ఇప్పుడు? టాబ్లెట్స్ వేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నైట్ ఇంకో కోర్స్ వేసుకుంటే పొద్దున కల్లా సెట్ అయిపోతుంది. హ, అంటే ఇప్పుడు ఆ ఫ్రూట్స్ బొక్కనమాట. అంటే నీకు ఈ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అయిపోయా? నేను అలా అనలేదు తల్లి. అరే ఈ వీకెండ్ స్టాండప్ ఉంది కదా, సెట్ రెడీయా? ఏం రెడీ మా, ఏదో కొత్త కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నాను, మధ్యలో స్ట్రక్ అయిపోయాను. నీకేమైనా ఐడియాలు వస్తే చెప్పు. వచ్చేస్తుంది లేరా, ఎన్ని చేయలేదు నువ్వు. గైస్ ఈ వీడియో చూసారా? జైత్రి ఒక్క నిమిషం. మా, ఇక్కడ ఏదైతే బిట్ ఉందో 2 జోకులు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. అవునరా. నీకేమైనా ఐడియా తడితే చూడు. బా గైస్ ఏం వర్క్ చేస్తారు, కొంచెం చిల్లవండి కదా. జైత్రి ఇది ఎంత ఇంపార్టెంట్ వర్క్ తెలుసా? ఎప్పుడు రీల్స్ రీల్స్ రీల్స్. జైత్రి జైత్రి, అయ్యో జైత్రి మళ్ళీ వెళ్ళగవా? ఓ అమర్, నేనేం ఇంట్లో ఖాళీగా పడుండి రాలేదు ఇక్కడికి, నువ్వు అడిగావు కాబట్టి వచ్చాను. నీకంత వర్క్ ఉండుంటే ఎందుకు పిలవడం? అయినా ప్రకాష్ ఏంటి అంత గట్టిగా మాట్లాడతాడు నాతో, కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదా. అది కాదు జైత్రి. అదే మా ఇంట్లో అయితే నన్ను అసలు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. ఇప్పుడు వరకు మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టానన్నా తిట్లే, ఇక్కడికి వచ్చి నేను మాటలు పడాల్సి వస్తుంది. అయ్యో జైత్రి, నీకు ప్రకాష్ మామ్ గురించి తెలిసిందే కదా, గట్టిగా మాట్లాడతాడు. ఆయన ఒక మేనేజర్గా, ఒక పర్ఫార్మర్గా ఈ సెట్ మాకు చాలా ఇంపార్టెంట్, అందుకనే మేము డిస్కసింగ్. సర్లే. అది కాదు జైత్రి, ఇప్పుడు నీకేమైనా తక్కువ అయితే నన్ను అడగాలి కదా. ఇప్పుడు నుంచి ఫుల్ అటెన్షన్ నీ మీదే, కావాలంటే ఒక డోసేజ్ పెంచుతావు నీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్కి, ఓకేనా? ఫుడ్ ఆర్డర్ పెడదామా? కానీ ప్రకాష్ నాకు సారీ చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పేస్తాను. వెల్కమ్ ప్లీజ్. ఓకే. దిస్ వే. బ్రో చాలా రోజుల తర్వాత. అదే కదా, చాలా గ్యాప్ వచ్చింది బ్రో. ఏంటి ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలన్నావు, అది కూడా కాల్లో కాకుండా పర్సనల్ గానే చెప్పాలన్నావు, ఏమైంది? అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? నెక్స్ట్ మంత్ 20th నా మ్యారేజ్. అయితే పెద్దోడివి అయిపోతున్నావు. ఇంతకీ ఎక్కడ పెళ్ళి? ఇక్కడే హైదరాబాద్. ఓహో, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తా. ఆ సాకుతోటైనా మన ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలవచ్చు. ఓ ఆ, అంటే మన ఫ్రెండ్స్ అందరినీ కలిసేటట్టు నేను పెళ్లికి ముందే ప్లాన్ చేశాను. అవునా? Yes. ఎలా? అంటే మన బాయ్స్ అందరికి ఒక చిన్న బ్యాచులర్ ట్రిప్ ప్లాన్ చేశా గోవాకి. నువ్వు కూడా దానికి తప్పకుండా రావాలి. ఒకవేళ రావట్లేదు అనుకో, ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోతాం. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వంటారా? మీరు ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్ ఎండ్. నేను మంత్ స్టార్టింగ్లో అక్కడ పోయి ఉంటా. హే అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయితే పక్కా, అది మాత్రం మిస్ అవ్వకూడదు అక్కడ. యా యా. హాయ్
అన్నట్టు బ్రో నేను బయలుదేరుతాను కాస్త, ఎందుకంటే కొంచెం షాపింగ్ కూడా ఉంది చేసుకోవడానికి. అచ్చా, సరే, సరే. మనము మంచిగా గోవాలో మళ్ళీ గోవాలో పిచ్చి ఎక్కిస్తున్నాం. మామూలుగా ఓకే కాదు. మరి, బాయ్ బాయ్. బాయ్ బాయ్. హాయ్. జైత్రి, హీజ్ అనంత్, మై క్లాస్మేట్. ఎంత జైత్రి. హాయ్. హాయ్. అన్నట్టు నేను శోభన్ చెప్పా, లైక్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, మీరు ఇద్దరు తప్పకుండా షూర్ షూర్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బ్రో. బాయ్ బ్రో. శోభన్, ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఇవాళే తెలిసింది, వర్క్ ట్రిప్ అయినా ముంబైకి 2-3 డేస్ వెళ్ళాలి. అవునా, ఎప్పుడు? మంత్ ఎండ్. ఓ, అదే టైంలో అయితే నా బ్యాచిలర్ ట్రిప్. సో మన ఇద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా ట్రిప్ మీద వెళ్ళాలని. దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. నా వర్క్ ట్రిప్ ఎండ్ అయిన వెంటనే కొంచెం ఎక్స్టెండ్ చేసి మన ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముంబై నుంచి అటు పూణే, లోనావ్లా మొత్తం తిరిగి రావచ్చు. అంటే యాక్చువల్లీ జైత్రి, ఏమైంది? ఆ డేట్స్ లో బిజీ ఉన్నావా? అంటే ఇందాక అనంత్ వచ్చాడు కదా, హా, మనోడు చిన్న బ్యాచిలర్ ట్రిప్ ప్లాన్ చేశాడు గోవాకి. ఓకే, దాందేముంది. అది కూడా మంత్ ఎండ్లోనే. ఓ. అంటే ఆ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దిస్ ఈస్ సార్ట్ ఆఫ్ ఏ గెట్ టుగెదర్. సో నీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు. నేను ఇంకా మనిద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని, నా వర్క్ ట్రిప్ అయినా సరే మనిద్దరం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి అలా ప్లాన్ చేశాను. బట్ నీకు నీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అయితే ఓకే, గో హెడ్. ఏ, చెప్తా అర్థం చేసుకోవా? అరుస్తున్నావా? నా మీద అరుస్తున్నావా నువ్వు? అదే మా ఇంట్లో ఆ, వెళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీ మీద అరవరు, తిట్టరు. ఎన్నిసార్లు అదే చెప్తావు? ఇప్పుడు నేను చెప్పేది కూడా బోర్ కొట్టేసిందా శోభ నీకు? అది కాదు జైత్రి. జైత్రి, ఐఎమ్ సారీ జైత్రి. నేను చెప్పేది నువ్వు ఒకసారి. బ్రో, బ్రో వాట్సాప్. ఇందాక బ్యాచిలర్ ట్రిప్ అన్నారు కదా, అరే కరెక్ట్ టైం ఫోన్ చేసావు బ్రో, ఇప్పుడే టికెట్లు బుక్ చేస్తున్నా. అయితే నిజంగానే కరెక్ట్ టైం కాల్ చేశాను. నాకు టికెట్స్ ఏం బుక్ చేయకు బ్రో, నేను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాను. అదేంటి అంత షాక్ ఇచ్చావు? అంటే అదే టైంకి జైత్రికి ముంబైలో ప్లాన్ ఉందన్నమాట. సో నేను తనతో వెళ్తున్నాను. మేము ఎప్పటి నుంచో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్ను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాం. అరే అవునా, వచ్చింటే బాగుండేది బ్రో. సర్లే, ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి పిక్స్ పంపిస్తాం, వీడియో కాల్స్ చేసి చూపిస్తాం. నువ్వు ముందు ఫోన్ పెట్టరా. అది కాదు బ్రో, అది కాదు. ఫోన్ పెట్టే. థ్యాంక్స్ శోభన్, యూర్ ద బెస్ట్. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని. హ్మ్. సర్లే కానీ అలిగి అలిగి చాలా ఆకలిస్తుంది, కూర్చోమని చేసి పెట్టవా?